నా ప్రజల ఇశ్రాయేలులారా మీకు విషయం చెప్పాలి. అబ్రహాము కాలంలో దేవతలు ఉన్నాయి. ఐగుప్తులో మన పితరులు నివసించినప్పుడు దేవతలు ఉన్నాయి. కానాను మార్గంలో మనం ప్రవేశిస్తున్నప్పుడు దేవతలు ఉన్నాయి. చివరికి కానాను భూభాగంలోకి వచ్చిన తర్వాత కూడా దేవతలు ఉన్నాయి. యూఫ్రటీస్ నది దాటి మళ్ళీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన పితరుల కాలం నుంచి ఈ రోజు యొర్దాను నది వరకు దేవతలు ఉన్నాయి. పక్కన సిరియా దేవతలు ఉన్నాయి, ఇటు మోయాబీ దేవతలు ఉన్నాయి, ఇక్కడ అమ్మోనీయుల దేవతలు ఉన్నాయి. ఈ 7 తెగల జాతుల దేవతలు మన కళ్ళ ముందు ఉన్నాయి. అబ్రహాం దగ్గర నుంచి ఈ రోజు వరకు దేవతలు ఉన్నాయి. ఇన్ని దేవతల మధ్య, ఇన్ని విలవేలుపుల మధ్య, ఇన్ని కులదైవాల మధ్య, ఇన్ని నమ్మకాల మధ్య నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను, నేనును నా ఇంటి వారును యెహోవాను ఆశ్రయిస్తాం. మీరేం చేస్తారు నిర్ణయించుకోండి అన్నాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను ఆశ్రయిస్తున్నాం, యెహోవాను సేవిస్తున్నాం. మీరు కానానులో చాలా దేవతలను చూస్తున్నారు, కానాను మార్గంలో చాలా దేవతలను చూస్తారు, ఐగుప్తులో చాలా దేవతలను చూస్తారు. ఇన్ని దేవతల మధ్య, ఇన్ని అజెండాల మధ్య నా దేవుడు యెహోవా అని మీరు చెప్పగలరా? నేను నా ఇంటి వారు చెప్తున్నాను. ఎవరు మొక్కినా మొక్కకపోయినా నేను నా ఇంటి వారు యెహోవా అని ఆశ్రయిస్తాం. చరిత్రలో బంగారు అక్షరాలతో రాసేసారు ఆ స్టేట్మెంట్. అంతే. యెహోషువ అనగానే ఆ మాట మనకు టక్కన గుర్తొస్తుందండి.